ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే స్త్రీ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 15వ తేదీన ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా ఈరోజు 4 న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే స్వాతంత్ర్య దినోత్సవమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. రాష్ట్రంలో జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఈ నెల 29, 30వ తేదీల్లో ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పర్యటించనుంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో ఈరోజు ఉదయం అల్పపీడనం ఏర్పడింది. వార్తల వివరాలు: మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే స్త్రీ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 15వ తేదీన ప్రారంభించనున్నారు. ఆగస్టు 15 శుక్రవారం సాయంత్రం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ సిటీ టెర్మినల్లో జరగనున్న కార్యక్రమంలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారని ఎన్టీఆర్ జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్. ఇలక్కియా తెలిపారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఆమె ఈరోజు సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రాంగణానికి చేరుకునే ప్రాంతంలో ఏ విధమైన ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా ఈరోజు 4 న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టులో ఇప్పటివరకు అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న జస్టిస్ హరినాథ్ నూనెపల్లి, జస్టిస్ కిరణ్మయి మండవ, జస్టిస్ జగడం సుమతి, జస్టిస్ న్యాపతి విజయ్లను న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మొదటి కోర్టు హాల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆ 4 చేత ప్రమాణం చేయించారు. రాష్ట్రంలో జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఈ నెల 29, 30వ తేదీల్లో ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పర్యటించనుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఆయనతో పాటు 7 మంత్రులతో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తొలిసారిగా ఈరోజు రాష్ట్ర సచివాలయంలో సమావేశమైంది. డిసెంబర్ 31లోగా జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పుల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉండగా మంత్రివర్గం తన నివేదికను సెప్టెంబర్ 15వ తేదీ నాటికి ముఖ్యమంత్రికి సమర్పిస్తుందని సత్యప్రసాద్ తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం వద్దకు వచ్చిన అనేక సూచనలపై చర్చించామని, రానున్న కాలంలోనూ వినతులు స్వీకరించి వాటన్నిటినీ క్రోడీకరించి సెప్టెంబర్ 15వ తేదీ నాటికే నివేదికను ముఖ్యమంత్రికి అందజేస్తామని తెలిపారు. ప్రజలు సెప్టెంబర్ 2 వరకు తమ వినతులను కలెక్టర్లకు అందించవచ్చని తెలిపారు. పరిపాలనా సౌలభ్యతకు ప్రాధాన్యమిస్తూ ఉపసంఘం తన నివేదికను రూపొందిస్తుందని మంత్రి వివరిస్తూ, ఒక జీవం ఏర్పాటు చేసి వాటికి పరిపాలనా సౌలభ్యం ఉండే విధంగా, అలాగే ఎవరికైతే యాక్సెసిబిలిటీ బాగుంటుందో, ఎక్కడికైతే మండలాలకు ఎలా ఉంటుందో ఆ యాక్సెసిబిలిటీ, రెవెన్యూ ఆర్జించే విధంగా డెమోగ్రాఫిక్గా కూడా ఎలాగైతే ఉండాలో అవన్నీ కూడా అధ్యయనం చేయడం కోసం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చేయడం జరిగింది. మేమంతా కూడా 2 గ్రూపులుగా విడిపోయి 13 అస్ట్రైల్ డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయో హెడ్ క్వార్టర్స్ లో ఉండి మొట్టమొదటి కలెక్టర్స్ గా అందరితో కూడా డిస్కస్ చేసి, అంటే అధికారులు అందరితో కూడా డిస్కస్ చేసి దాని తర్వాత గ్రీవెన్సెస్ కూడా తీసుకుని, ఎందుకంటే ఇది ఒక టైం బౌండెడ్ ప్రోగ్రామ్. మనకి ఇదంతా కూడా డిసెంబర్ 31 నాటికి క్లోజ్ చేయాలి సెన్సస్ టైం. సామాజిక మాధ్యమాలలో ఆకాశవాణి కడప కేంద్రం పేరిట ప్రచారమవుతున్న వార్తా ప్రసారం ఆడియోతో ఆకాశవాణికి ఎటువంటి సంబంధం లేదని శ్రోతలు గమనించాలి. కడప కేంద్రం నుండి ఎటువంటి వార్తా ప్రసార కార్యక్రమాలు లేవని ఆకాశవాణి శ్రోతలకు స్పష్టం చేస్తోంది. వార్తా ప్రసార కార్యక్రమాల కోసం ఆకాశవాణి అధికారిక సామాజిక మాధ్యమాల ఖాతాలను మాత్రమే అనుసరించాలని కోరుతోంది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షకు మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, విపత్తు నిర్వహణ జలవనరుల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. వాతావరణ శాఖ సూచనల మేరకు రాగల 2-3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో వాగులు, వంకల నుండి వచ్చే ఆకస్మిక వరద ప్రవాహాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దిగువన ఉన్న ప్రాంతాలను అప్రమత్తం చేయాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే స్వాతంత్ర్య దినోత్సవమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు.
ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేడు మనమంతా స్వయం పాలనతో స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే దానికి కారణం ఎందరో మహనీయుల త్యాగ ఫలితమేనని చెప్పారు. ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగురవేసి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలన్నారు. ఇటువంటి కార్యక్రమాలు దేశ పౌరులలో ఐక్యత, సోదరభావం, సేవా తత్పరతను పెంపొందిస్తాయని తెలియజేస్తూ స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగానికి విలువనిస్తూ రాజ్యాంగ విలువలతో మనం ముందుకెళ్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో మనందరం కూడా చక్కగా సస్యశ్యామలంగా ముందుకెళ్తుందని భావిస్తున్నాం. ఈరోజు స్వతంత్ర భారతదేశంలో అందరం కూడా స్వతంత్రంగా బ్రతికే అవకాశం ఉన్నందుకు మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఎల్లుండి జరగబోయే మన ముప్పన్నెల జెండా ఎగరబోయే టైంలో మనందరం కూడా స్వతంత్ర భారతావని యొక్క చల్లటి గాలిని ఆస్వాదించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ విద్యార్థులందరూ చక్కగా చదువుకోవాలి. స్వర్ణాంధ్ర నిర్మాణానికి ప్రగతి సూచికలే పునాదులని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. విజయవాడ ఇరిగేషన్ కాంపౌండ్లోని రైతు శిక్షణా కేంద్రంలో ఎన్టీఆర్ జిల్లా 3వ సమీక్షా కమిటీ సమావేశం ఈరోజు ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో స్థానిక ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీసతో పాటు పలువురు శాసనసభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అధికారులు సానుకూల దృక్పథంతో పనిచేయాలని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, స్వర్ణాంధ్ర లక్ష్యాలను చేరుకునేందుకు నియోజకవర్గాల దార్శనిక ప్రణాళికలపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. డీఆర్సీ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో పనిచేయాలని మంత్రి సూచిస్తూ ఎన్టీఆర్ జిల్లాలో ప్లానింగ్ బోర్డు ఏర్పడి ఇన్ఛార్జ్ మినిస్టర్ల నియామకం జరిగిన తర్వాత ఇది 3వ జిల్లా సమీక్ష సమావేశం. క్రమం తప్పకుండా జిల్లాలో డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్లను నిర్వహిస్తున్నాం. ప్రజాప్రతినిధులు ప్రతి సమావేశంలోనూ పాల్గొంటూ వారి నియోజకవర్గానికి సంబంధించిన అనేక రకాలైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమస్యల గురించి ఈ సమావేశంలో చర్చించడం, జిల్లా కలెక్టర్ ద్వారా సంబంధిత అధికారుల దృష్టికి వాటిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో ఈ రోజు ఉదయం ఏర్పడిన అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి దక్షిణ దిశగా వంగి ఉందని, అది తదుపరి 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదిలి మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని వివరాలను వాతావరణ శాఖ అధికారి కరుణాసాగర్ వెల్లడిస్తూ పశ్చిమ మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఈరోజు ఉదయం నాటికి ఏర్పడింది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఉత్తరాంధ్రప్రదేశ్ అలాగే దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల మధ్య ఇది ప్రయాణించే అవకాశం ఉంది. వీటి ఫలితంగా ఈరోజు చూసినట్లయితే కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల భారీ వర్షాలతో పాటుగా 1 లేదా 2 చోట్ల అత్యంత భారీ వర్షాలు మనకు కురిసే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్ ఈ జిల్లాలో మనకు 1 లేదా 2 చోట్ల అత్యంత భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా రేపు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. బలమైన గాలులు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. విశాఖపట్నాన్ని మాదక ద్రవ్యరహిత జిల్లాగా తీర్చిదిద్దుదామని కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ నిర్దేశాల మేరకు జిల్లా కలెక్టరేట్లో ఈరోజు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది చేత నషాముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే స్త్రీ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 15వ తేదీన ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా ఈరోజు 4 న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే స్వాతంత్ర దినోత్సవమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. 8:30 జాతీయ వార్తలు వింటారు.